ఒకప్పుడు తెలుగు స్టార్స్ డేట్స్ కోసం మూవీ మేకర్స్ కానీ డైరెక్టర్స్ కానీ బాగా వెయిట్ చేసేవాళ్ళు. వాళ్ళ డేట్ రావాలి, వాళ్ళకి కథ నచ్చాలి, అన్ని లాక్ అవ్వాలి, అప్పుడు సినిమా తెరకెక్కుతుంది. ఇప్పుడు అంత లేదు. చేతిలో కథ ఉంటే డెఫినెట్లీ బాలీవుడ్కో మాలీవుడ్కో కాలీవుడ్కో ఎక్కడికైనా వెళ్ళి డైరెక్టర్ కనుక కథ చెప్పింది హీరోకి నచ్చితే ఇట్టే డేట్ లాక్ చేసేస్తున్నారు, షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. బాలయ్యతో వీరసింహారెడ్డి తీశాడు గోపీచంద్ మలినేని. ఆ వెంటనే తన ఫేవరెట్ హీరో రవితేజతో సినిమా ప్లాన్ చేశాడు. అందుకు తగ్గ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ బడ్జెట్ ఇష్యూస్ తో సినిమా ఆగిపోయింది. దాంతో సేమ్ స్టోరీని తీసుకెళ్లి బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ కు నరేట్ చేశాడు. గదర్ 2తో హిందీ ఇండస్ట్రీకి టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు సన్నీ డియోల్. ఆయనకు గోపీచంద్ చెప్పిన స్టోరీ నచ్చడం, సినిమా ఇమ్మీడియట్ గా స్టార్ట్ కావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు వంశీ పైడిపల్లి కూడా సేమ్ స్టోరీ రిపీట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ కోలీవుడ్ ఫిల్మ్ వారీసు రిలీజ్ చేశాడు వంశీ. ఆ తర్వాత ఓ తెలుగు హీరో కోసం కథను రెడీ చేసుకున్నాడు. కానీ ఆ హీరో డేట్స్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు సేమ్ స్టోరీని బాలీవుడ్ పట్టుకెళ్లాడు. అక్కడ షాహిద్ కపూర్ అనే యంగ్ హీరోకు వంశీ రాసిన స్టోరీ బాగా నచ్చింది. తెలుగు నిర్మాత దిల్ రాజు బ్యానర్ లోనే వంశీ హిందీ ఫిలిం తెరకెక్కించబోతున్నాడట. రాజమౌళి, సందీప్ వంగ, సుకుమార్, చందు మొండేటి, ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు బాలీవుడ్ లో చాలా క్రేజ్ తెచ్చుకున్నారు. తమదైన సినిమాలతో టాలీవుడ్ కు చాలా గుర్తింపు తీసుకొచ్చారు. అందుకే తెలుగు దర్శకులతో సినిమా అనగానే బాలీవుడ్ హీరోలు మరో ఆలోచన లేకుండా డేట్స్ ఇచ్చేస్తున్నారు.